నమస్కారం అండి. నా పేరు రాజేష్. నేను ఆస్ట్రో వాస్తు కన్సల్టెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మా గురువు గారు పండిత్ మల్లాది మణి గారు. అయితే మా గురువు గారు దాదాపు ఒక 60 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి పరిశోధన చేయడం జరిగింది జ్యోతిష్యంలో. ఆయన పరిశోధన చేసినటువంటి అంశం ఏమిటి, మాకు ఆయన శిష్యరికంలో మేము నేర్చుకున్న అంశం ఏంటి అని అంటే కేవలం వివాహ బంధం, అంటే ప్రస్తుత రోజుల్లో వివాహాలు ఎందుకు విఫలమవుతున్నాయి అన్న ఈ అంశంలో మేము పరిశోధన చేయడం జరిగింది. మా గురువుగారు పరిశోధన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు ఇదే అంశాన్ని ఎందుకు మీ ముందుకు తీసుకురావాలనుకున్నాము అని అంటే, ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా, ఇది ఫేస్బుక్ అయితేనేమి, ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, యూట్యూబ్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా జ్యోతిషం చెప్పడానికి చాలామంది వస్తున్నారు. చాలామంది యువత జ్యోతిషము అని చెప్పడం చూస్తున్నాము. అయితే మీరు గమనించినట్లయితే వీళ్ళు ఎంతమంది శిష్యరికం చేసి గురువుల దగ్గర శిష్యరికం చేసి జ్యోతిషం నేర్చుకున్నారు అన్న విషయం జనాలకు అర్థం అవ్వట్లా. ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్, ఫాలోవర్స్, వాళ్ళ సబ్స్క్రైబర్లు ఆధారం చేసుకొని వాళ్ళు జనాల్లోకి రావడం జరుగుతూ ఉంది. ఇటువంటి తరుణంలో చాలా వరకు మా అనుభవంలో మేము చూసింది ఏంటి అని అంటే, ప్రజలకు చాలా వరకు ఏం జరుగుతోంది అని అంటే, నమ్మి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకు అనుభవ రాహిత్యం అనండి, అనుభవం లేకపోవడం అనమండి. దానివల్ల ఏమవుతోంది అని అంటే, ఈ మ్యారేజ్ మ్యాచింగ్, జాతక పొంతన, అమ్మాయికి అబ్బాయికి సరిగా కుదిరిందా కుదరలేదా ఈ అంశం ఏదో ఉందో దాన్ని చూసుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, దాని తర్వాత కాలంలో ఆ పెళ్ళి అనేది విఫలం అవ్వడం అనేది చాలా కేసెస్లో మేము చూస్తూ ఉన్నాం. సో ఇది మాకు బాధాకరంగా అనిపించి, మేము చేసిన పరిశోధన వ్యర్థం కాకూడదు అని, జనాల్లోకి వెళ్తే బాగుంటుంది అన్న ఒక సదుద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. ఇకపైన ఈ ఛానల్లో మేము ఇదే అంశం పైన ధారావాహికంగా, అంటే ఒక సిరీస్ లాగా ఎపిసోడ్లు తీయబోతున్నాం. సో ప్రజలందరూ వాటిని వీక్షిస్తారని, వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు ఆ వీడియోని ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇకపోతే ఈ టాపిక్కి ఇది మొదటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మేము చెప్పదలుచుకున్న అంశం ఏంటి అని అంటే, వివాహాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము అడుగుతున్న ఒక విషయం ఏమిటి అని అంటే, మీరు మీ ఇంట్లో కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, లేదు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదు అని అంటే ఇంకా ఇతరత్ర ఏ ప్రదేశాల్లో అయినా సరే, మీ బంధువర్గం, మిత్రవర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉదాహరణకు ఒక 10 జంటలను తీసుకుంటే, ఆ 10 జంటల్లో ఎంతమంది జంటలు ఎవరికి చూపించకుండా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటున్నారు. అంటే ఏ బ్రాహ్మణుడికో లేదంటే ఏ పంతులు గారి దగ్గరకో ఎవరి దగ్గరికి వెళ్ళకుండా వారికి వారే బాగుంది, అమ్మాయి నచ్చింది, అబ్బాయి నచ్చాడు అని చెప్పి వివాహం చేసుకున్న సందర్భాలు ఉంటున్నాయి. ప్రతి ఒక్క జంట కూడా ఖచ్చితంగా ఎవరినో ఒకరిని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా జాతక పొంతన కుదిరిందా లేదా అన్న అంశాన్ని తెలుసుకున్న తర్వాతే వివాహం చేసుకుంటారు. మరి అటువంటి సందర్భంలో ఎందుకు ఎక్కువ శాతం పెళ్ళిళ్ళు ప్రస్తుత కాలంలో ఫెయిల్ అవుతున్నాయి? ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి జాతక పొందన చూపించినప్పటికీ కూడా వాళ్ళు చెప్పే విషయం, అంటే అందరూ అనట్లేదు, ఇప్పుడు 10 మంది ఆస్ట్రాలజర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళలో దాదాపు ఒక 8 మంది వరకు ఏం చేస్తారు అని అంటే, అమ్మాయి నక్షత్రం, అబ్బాయి నక్షత్రం రెండూ చూసుకొని జాతక పొంతన కుదిరిందా లేదా అనే విషయాన్ని చూస్తారు. చూసి 36 గణాలకు గాను 28 వచ్చాయి, 22 వచ్చాయి, 32 వచ్చాయి, సో 18 కంటే ఎక్కువ ఉంటే వివాహం చేసుకోవచ్చు అన్నది నియమం. కాబట్టి కుదిరిపోయింది, చేసుకోవచ్చు అన్న దాంట్లో వివాహాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ జాతక పొంతన అన్న పేరుతో జనాలు చేసేది ఏంటి అని అంటే, కేవలం నక్షత్ర పొంతన, అంటే ఒక నక్షత్రాన్ని ఇంకో నక్షత్రంతో పొంతన చేస్తున్నారు. మరి నిజమైన జాతక పొంతన అంటే ఏంటి? జాతక పొంతన అంటే అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి పూర్తి గ్రహస్థితి, అంటే మనకు తెలిసిన విషయం మనకు ఉండేటువంటివి 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాశులు. ఈ పూర్తి దాన్ని మనం జాతకం అంటాం. ఈ జాతకాన్ని అబ్బాయి జాతకం, అంటే అబ్బాయి పుట్టిన సమయంలో, అమ్మాయి పుట్టిన సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉంటుందో ఆ గ్రహస్థితి, అమ్మాయి గ్రహస్థితి, అబ్బాయి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి రెండింటికి పొంతన చూడాలి. అప్పుడు మాత్రమే అది జాతక పొంతన అనబడుతుంది. అలా కాకుండా కేవలం అమ్మాయి నక్షత్రం, అబ్బాయి నక్షత్రంతో మాత్రమే పొంతన కుదిర్చినట్లయితే
ఆ పెళ్ళిళ్ళు ప్రస్తుత కాలంలో ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేము పూర్తిగా ఫెయిల్ అవుతాయి లేదు అని అంటే అలా చేయకూడదు అని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఎందుకోసము అంటే పూర్వపు రోజుల్లో ఇలా చేసే అందరు పెళ్ళిళ్ళు జరిగినాయి, కానీ ప్రస్తుత కాలంలో అది నడవట్లేదు. ఎందుకొరకు అని అంటే పూర్వపు రోజుల్లో ఉన్నటువంటి గ్రహస్థితి కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి కావచ్చు చాలా విభిన్నమైనటువంటిది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా వేగం అలవాటైంది, ఓపిక సహనము అనేది లేదు. ఆ ఓపిక సహనము అన్నది పూర్వపు రోజుల్లో ఎక్కువగా ఉండేది. ఎందుకొరకు అంటే పూర్వపు రోజుల్లో ఒక పంట కాలము, ఇప్పుడు వరి ఏరిన పంట కాలం తీసుకుంటే దాదాపు మన దేశవాళీ వంగడాలను చూసుకుంటే సంవత్సర కాలం దాదాపు 8 నెలలు 9 నెలలు ఉన్న పంట కాలము ప్రస్తుత రోజుల్లో మన అవసరత కోసము మనం కుదించుకుంది 3 నెలల కొరకు. 145 రోజుల్లో పంట వచ్చేస్తుంది. అంత వేగంగా వచ్చేసింది. సో కాబట్టి మనుషులు కూడా అదే రకంగా వేగానికి అలవాటు పడినారు. కాబట్టి ఇక్కడ పొంతన అన్నది చాలా జాగ్రత్తగా చూడాల్సిన అంశం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరింత రాబోయే ఎపిసోడ్లో మరిన్ని అంశాలు చర్చించుకుందాం. నమస్కారం.